వెల్కమ్ టు కాథీ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కదిరిలో ఏడీజే కోర్టు ఏర్పాటుకు సుముఖత చూపిన చంద్రబాబుకు కదిరి బార్ కౌన్సిల్ ధన్యవాదాలు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతూ దుర్మార్గపు చర్య. వైసీపీ ఆరోపణ. ఆర్టీఓకు ఫిర్యాదు చేసిన సిద్ధారెడ్డి. కదిరి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి దీక్ష పరుల పంచగుండి శాంతి హోమాలు. కదిరి అడిషనల్ జిల్లా జడ్జి కోర్టు మంజూరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయడం పట్ల కదిరి న్యాయవాదుల సంఘం హర్షం ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా కదిరిలో ఏడీజీ కోర్టు ఏర్పాటు చేయాలని అనేక ప్రయత్నాలు సాగించారు. కానీ ఇంతవరకు ఆ కళ నెరవేరలేదు. తాజాగా చంద్రబాబు నాయుడు చెర్లోపల్లి రిజర్వాయర్ వద్ద జలహారతి కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో కదిరికి ఏడీజీ కోర్టు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కదిరిలో ఏడీజే కోర్టు ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం ఏదీ లేదని, కదిరిలో ఏడీజే కోర్టు కొరకు భవనాలు కూడా అందుబాటులో ఉన్నాయని కదిరి న్యాయవాదుల సంఘం పేర్కొంది. ఈ మేరకు కదిరి న్యాయవాదుల సంఘం సమావేశమై రాష్ట్ర ముఖ్యమంత్రికి, కదిరి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అతార్ చాంద్ భాషాకు, కదిరి మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్లకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానించారు. కాగా సానుకూలంగా ఉన్నప్పుడే పనులు చక్కబెట్టాలని, కనుక వెంటనే అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర అధికారులను కలిసి సమగ్ర నివేదికలను సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కదిరి బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సరైన టైము ఏ దేనికి కూడా పర్సేషన్ ఉండాలి. పర్సూ చేయకపోతే మనకు రాదు. ఒకటి ఏడీ కోర్టు వస్తే బెనిఫిట్స్ అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఏమున్నాయని కూడా మనం దానికి కూడా బిల్డింగ్ ఎట్లా అకామిడేషన్ ఉంది, ఇంకేదైనా కావాలంటే కూడా మేము పబ్లిక్ కానీ బాత్ తరఫున చెప్తామని హామీ ఇవ్వాలి. మనం ఒకటి బిల్డింగ్ అంటారు, ఉండే బిల్డింగ్ అక్కడ ఉంది, దాన్ని ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్వార్టర్స్ ఏదో వాళ్ళే రెంట్ ఇస్తారు, వాళ్ళు చేసుకుని పోతారు. కాబట్టి బడ్జెట్ కొంత సమాచారం ఇది కూడా అంత సులభం కాదు. కాకపోతే మనం పొలిటికల్గా ఇప్పుడు ఈ టైంలో పరిస్థితి చేస్తే తప్పకుండా అది అవుతుంది. లేదు ఇతరత్ర ఏమన్నా ఉంటే కూడా బార్ అసోసియేషన్ మేము విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ధైర్యంగా మాట్లాడి ఏడీజే కోర్టు బిల్డింగ్ మన దగ్గర రెడీగా ఉంది సార్ అని చెప్పాలి. అది మన ఏడీజే కోర్టు రెడీగా ఉంది సార్, మీరేం ఖర్చు పెట్టే అవసరం లేదు, గవర్నమెంట్ కు మానిటరీ బర్డన్ ఏమీ ఉండదు. కాబట్టి మేము ప్రొవైడ్ బిల్డింగ్, ఇమ్మీడియట్ బిల్డింగ్, పక్కా బిల్డింగ్ అని చెప్పే అవకాశం ఉంది. తర్వాత మనం ముఖ్యంగా మనం పోరాటం ఎవరు మాట్లాడాలి, ఓడిసి నలమాడాలి, దాన్ని ఇన్సిస్ట్ చేయడం అనేది కూడా మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు మంచి సిచ్యువేషన్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి నెక్స్ట్ ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఈ పరిస్థితుల్లో మనకు అకామిడేట్ చేస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మనకు అనుకూలంగా ఉంటారనే అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది తప్పకుండా. అదొకటి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రామిస్లు కొన్ని చేసింటారు కాబట్టి కనీసం ఇప్పుడు ఇచ్చిన ప్రామిస్లు కొన్ని చేస్తే తప్పకుండా పాజిటివ్గా మాకు మేము చెప్పుకునే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఇప్పుడు సరైన టైంలో మనం పర్సుయేట్ చేయడమో, ప్రెజరైజ్ చేయడమో, ఒప్పించడమో, నొప్పించడమో ఏదో ఒకటి చేసి మనం పదే ఒకసారి కాకుండా పదే వాళ్ళను కలవడం ద్వారా మన విషయాన్ని వాళ్ళు మర్చిపోకుండా గుర్తు చేయడం ద్వారా అక్కడున్న ఒకసారి ఆ ఫైల్ వచ్చి ఆ లా డిపార్ట్మెంట్కి వస్తే తర్వాత మనం ప్రయత్నాలు వేరే విధంగా కూడా చేయొచ్చు. సిచ్యువేషన్ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా కదిరిలో ఏడీజే కోర్టు పెట్టడం వల్ల ఎటువంటి లాస్ కాబట్టి అందరు రాజకీయ నాయకులు సహకరిస్తారు, అన్ని పార్టీలు మనకు సహకరిస్తాయి. నేను ఇంకొక విషయము మీకు, ఎందుకంటే జనసేన పార్టీలో తిరుగుతాను కాబట్టి యాక్టివ్గా నేను తెలియజేస్తాను. దాదాపు 4 నెలల క్రితం నేను ఒక పాంప్లెట్ వేసిన కదిరి సమస్యలో, ఆ సమస్యలో కూడా కదిరిలో ఏడీజే కోర్టు పెట్టాలా అని చెప్పేసి నేను దాంట్లో పెట్టి ఇంటింటికి నేనైతే సప్లై చేస్తున్నాను. పోవాలంటే మనం 5 రోజులు పని అప్షన్ అని చెప్పారు కదా, మనము రెజల్యూషన్ మీద రాసుకొని ఇస్తే ఆయన గౌరవించడం లేదు.
ఏదేదో మాట్లాడుతున్నాడు. వీలైతే మనం నలుగురు మంచి కాదే కాబట్టి నలుగురు ఆఫీసర్లు వీలైతే ఇక్కడ రమ్మనేసి కాఫీ కూర్చోబెట్టి మాట్లాడేసి మన యొక్క కన్సర్న్ చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే గత 2 రోజుల్లో మన సీఎం గారు ఇక్కడ మన చెర్లపల్లి రిజర్వాయర్ డ్యామ్ను ఓపెన్ చేసినప్పుడు, ఎందుకంటే చిత్తూరుకు నీళ్ళు తీసుకుపోయేందుకు ఛానల్ ఓపెన్ చేసి లింక్ చేశాడు. అప్పుడు పెద్ద బహిరంగ సభ జరిగింది. దాంట్లో మన కదిరి ఎమ్మెల్యే గారు చాన్ బాషా గారు మరియు ఉప్పు గారు మరి కందికుంట వెంకట ప్రసాద్ గారు ఇద్దరు మనం అడిషనల్ జిల్లా కోర్టు కోసం గత నెల రోజుల నుంచి వాళ్ళని కూడా అప్రోచ్ అయినాము. వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా మనకు ప్లస్గానే ఖచ్చితంగా మన కదిరి కొట్టుకోవాలని చెప్పి హామీలు కూడా ఇచ్చారు. ఆ సభలో కూడా సేమ్ మీటింగ్లో కూడా వాళ్ళు రికమెండ్ చేస్తూ సేమ్ పబ్లిక్ మీటింగ్లోనే కదిరికి ఏడీజీ కోర్టు ఇస్తామని ప్రకటించడం కూడా జరిగింది. ఈ తర్వాత కూడా నేను మన కందికుంట ప్రసాద్ గారికి కానీ చాన్ బాషా గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ నేను ఫోన్ చేశాను. నేను ఊరికే ప్రకటన అయినా ఏమన్నా అవుతుందంటే మీరు ఫాలోఅప్ అయితే తప్పకుండా అవుతుంది బ్రదర్ అని కందికుంట గారు చెప్పారు. ఇది ఏమి జీవో చేయాల్సిన అవసరం లేదు, మీరు ఫాలోఅప్ కాండి, ఖచ్చితంగా ఏడీజీ కోర్టు వస్తుంది ఇప్పుడు అన్నాడు. మన చాన్ బాషా కూడా మీరు ఎప్పుడు వచ్చినా మేము సహకరిస్తాము, సీఎం గారితో అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు బాగా ఏకీభవించినారు మన కదిరికి ఏడీజీ కోర్టు రావాలని. దీనిని పర్యవసానంగా మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ అందరు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా న్యాయవాదుల తరఫున మన చాన్ బాషా విప్పు గారికి, ఎమ్మెల్యే విప్పు గారికి, కందికుంట ప్రసాద్ గారికి మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ మరియు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి. దీంట్లో మనకు సహకరించిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఎక్కువగా సహకరించారు. ఫస్ట్ ఆయన దగ్గరికి పోయాము, ఆయన కూడా రిప్రజెంటేషన్ ఫోన్ చేసి కొల్లు రవీంద్ర గారి లా మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ ఇప్పించే దాంట్లో ఎంతో పాత్ర ఉంది మన పల్లె రఘునాథ్ రెడ్డి గారిది. అక్కడ కూడా మేము కలిసాము నల్లమాల్లో కూడా. వీళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్ బార్ తరఫున తెలియపరుస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా వీళ్ళు మాకు సహకారం చేసి మన విప్పు కానీ చాన్ బాషా కానీ మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు చీఫ్ విప్పు కానీ నెక్స్ట్ కందికుంట ప్రసాద్ గారు కానీ వీళ్ళు చేసి మనకి ఏడీజీ కోర్టుకు సహకరించి సీఎం గారితోనూ మనకు అడ్మిషన్ శాంక్షన్ చేపిస్తారని చెప్పి కోరుతూ నేను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు వివిధ రకాలుగా తొలగింపునకు గురవుతున్నాయని కదిరి వైసీపీ నాయకుడు డాక్టర్ సిద్ధారెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన కదిరి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓను కలిసి ఓటర్ల జాబితా ఆవశ్యకతపై ఫిర్యాదులు అందజేశారు. ప్రభుత్వం ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గమైన ఆలోచన ద్వారా ఓట్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతూ పేర్లను తొలగిస్తుందని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, ఇప్పుడు తాజాగా మరో కొన్ని పేర్లు ఆర్డీఓకి సమర్పించామని ఆయన వివరించారు. ఓటర్లు కూడా తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, జాబితాలలో పేర్లు లేని వారు తక్షణం పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు నామినేషన్ల ఉపసంహరణ వరకు సమయం ఉంటుందని, కనుక ప్రజలు తమ పేర్లను జాబితాలో సవరించుకోవాలని కోరారు. ఫోన్ చేయడము మాకు ఇవన్నీ తెచ్చివ్వండి అని ఎప్పుడు అడగడం. అదే ఒకసారి మీరు నాకు స్వయంగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేసి యాక్చువల్గా అన్ని సబ్మిట్ చేసి ఉంటారు. ఆధార్, ఫోటో, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఉంటారు. బిఎల్ఓలు వెళ్ళి కరెక్టా కాదనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, ఉన్నారా లేదా స్టేషన్లో పోకుండా ఎక్కడో కూర్చొని ఫోన్లు చేయడం. అది కూడా ఇన్షూర్ చేస్తాను. ఇంటికే పోయి ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినవే దాదాపు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వెరిఫై చేస్తారు. నమోదు చేసుకోవడం కాదు, కారణం చేత ఇది చేరలేదు, విచారిస్తాం. ఓటర్ లిస్టుల పైన, ఓటర్ల నమోదు పైన జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా కూడా అనేక రకాలుగా
ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో దాదాపుగా డిసెంబర్ 31 లోపల చాలామంది ఓటర్లు నమోదు కొరకు అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ బిఎల్ఓ స్టేజ్లో వివిధ స్టేజెస్లో ఆగిపోయినాయి. వాళ్ళ అప్లికేషన్ల యొక్క పరిశీలన కానీ ఆ ఓటర్లని ఎన్రోల్మెంట్ కానీ ఇంతవరకు జరగడం లేదు. దానిపైన ఇప్పుడే ఆర్టీఓ గారిని కలిసి దాదాపుగా ఒక 500-600 మంది మా దృష్టికి తీసుకొచ్చిన ఓటర్ల నమోదు పత్రాలన్నీ కూడా ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా పరిశీలించి వాళ్ళందరినీ కూడా బిఎల్ఓలు వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ ప్రభుత్వం అనేక రకాల అక్రమాలకు పాల్పడుతూ ఉంది. ఎన్నికల్లో ఒక దుర్మార్గ పద్ధతిలో గెలవాలన్న ఆలోచనతో ఓటర్లని తీసివేయడం, డిలీట్ చేయడం అనే కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా మీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అన్నది పరిశీలించుకోండి. లేని పక్షంలో వెంటనే ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎలక్షన్ నామినేషన్ విత్డ్రాయల్ రోజు వరకు కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికెక్కడ మీ ఓట్లు ఉన్నాయా లేదా అని చూసుకొని లేని పక్షంలో వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి దీక్ష మాలధారులు ఈరోజు కన్యకా పరమేశ్వరి ఆలయంలో పంచ హోమాలు నిర్వహించారు. ప్రజాశాంతి, విశ్వశాంతికి సహకరిస్తూ ఈరోజు హోమాలు నిర్వహించినట్లుగా కదిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడుచూరు సుబ్బరాజు గుప్తా వివరించారు. క్షేమం కోసం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచగుండి 5 హోమగుండాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హోమం నిర్వహించడం కన్నుల పండువగా సాగిందని సుబ్బరాజు గుప్తా అన్నారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి దీక్షాపరుల సంఖ్య పెరగాల్సి ఉందని ఆయన సూచించారు. ఇక మున్ముందు మరింత మంది దీక్షలు స్వీకరించి హోమగుండాల సంఖ్య కనీసం 20కి చేరే విధంగా యువత కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా హోమాలు నిర్వహింపచేసిన ఋత్వికుడు మాట్లాడుతూ ఈ హోమాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ హోమాలలో 20 జంటలు పాల్గొని హోమాలలో పూర్ణాహుతి సమర్పించారు. ఈ హోమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున వాసవి మహిళా మండలి సభ్యులు తరలివచ్చారు.
లోకక్షేమం కోసం ఈ యొక్క పంచకుండి హోమం యొక్క వైశ్య ప్రముఖులు ఈ మహిళా మండలి యువజన సంఘము ఆర్యవైశ్య సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కదిరి క్షేమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో చాలా ప్రధానమైనది అన్ని యొక్క వర్గాలు అన్ని రకాల పిల్లలు పెద్దలు ఆనందంగా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క వాసవి ఆర్యవైశ్య సంఘం నుంచి వాసవి దీక్షా సమితి నుంచి గాయత్రి మరి వాసవి మరి అనేక రకమైన విధానం యజ్ఞాలు జరపడం జరిగింది. దీని విషయంలో అంతా లోకక్షేమం కోసం ఈ యొక్క సర్వం సుఖినోభవంతు సిద్ధ్యర్థం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చాలామంది ప్రతి సంవత్సరము ఈ వాసవి మాల వేసుకొని ఈ వాసవి మాలను ప్రోత్సహించి కార్యక్రమాలను జయప్రద చేయాలని కోరుతున్నాం. జై వాసవి. కదిరిలో వాసవి దీక్షా సమితి వాళ్ళు సంవత్సరానికి 3, 4, 2 తప్పితే పెద్దగా ఎవరు మాలలు వేసి దాన్ని ప్రోత్సహించలేదు. ఈ ఆర్యవైశ్య సంఘంలో పార్శ్వం సత్యనారాయణ గారు అని చెప్పని పెద్ద ఇప్పుడు దగ్గర 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మరియు ప్రతిరోజు నిత్య హోమం చేస్తున్నారు. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ పేరుతో చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా చాలా డెవలప్ కావాలనే ఉద్దేశంతో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అటుకట్టుగా ఉంటే మన వాసవి దీక్షా సమితి తరఫున ఈసారి రిక్వెస్ట్ చేసింటే ఒక 5-6 మంది మాలలు వేశారు. ఈ మాలా దీక్షాధారణలో వారి అందరికీ సహకరించిన ఇంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాము. కనీసం రేపు సంవత్సరానికి ఇప్పుడైతే 5 హోమాలు అన్నారు, స్వామి 9 హోమాలు అయితే కనీసం అని చెప్పని అన్నాడు. నా అభిప్రాయం కనీసం 15 లేక 20 హోమములు ఉండేటట్టు ప్రయత్నం చేయండి. మీకు ఏ సహకారం కావాల్సిన ఆర్యవైశ్య సంఘం తరఫున మేము ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాము. మీరు ప్రయత్నం చేస్తే ఏది కాకుండా వీలు లేదు, తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఆ శ్రద్ధ ఆ ఓపిక మీకు ఆ వాసవి మాత మరియు క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి మీకు అందరికీ ఇవ్వాలని, మనకు అందరికీ ధనధాన్య ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు ధైర్య సాహసాలు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని వాసవి మాతను మన అందరి తరఫున ప్రార్థిస్తున్నాను. జై వాసవి. జై వాసవి. విభజిత ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన వాగ్దానాన్ని మరియు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. కదిరిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి బంద్ పాటించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీలకు వాసుపడి కేంద్ర ప్రభుత్వానికి 64 సంవత్సరాలుగా సాగిలబడిందని సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు ఆరోపించాయి. ఈ రోజు బంద్ సందర్భంగా వారు రోడ్లపై మానవ హారాలు నిర్మిస్తూ బంద్ పాటింపజేశారు. నాయకులు కదిరప్ప, ఇసాక్, ఇలియాజ్, సుబ్బిరెడ్డి, జేఎల్ నరసింహులు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలను నెరవేర్చక ప్రజలను వంచిస్తుందని, ఈ రోజు చివరి బడ్జెట్ అయినప్పటికీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కేటాయింపులు చూపటం లేదని, కనీసం ఇస్తామన్న హామీలు కూడా ఇవ్వటం లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకాలం కేంద్రానికి ఊడిగం చేసి ఇప్పుడు హోదా కావాలని ప్రజల ముందుకు వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపేందుకు ప్రజలు తృతీయ ఫ్రంట్ కి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా వస్తేనే అనేక పరిశ్రమలు వస్తాయి, వచ్చిన తర్వాత అనేక నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళంతా బాగుపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు పూర్తి స్థాయిలో పోరాటాలు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కానీ ఏఐటీసీగా సిఐటిగా అంతా కలిసికట్టుగా పోరాటాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ను, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు అయినా మేము కమ్యూనిస్టు పార్టీలుగా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాం.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలను తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ రెండు ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కనీసం ఈ చివరి బడ్జెట్లోనైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ స్వయంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి చట్టాల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరుపతిలో చెప్పినటువంటి మాట ఏదైతే ప్రత్యేక హోదా నవ్యాంధ్రకి ఇస్తామని చెప్పారో ఆ మాట తప్పింది బీజేపీ. అలాగే టీడీపీ కూడా ఇన్నేళ్ల పాటు బీజేపీతో సహవాసం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఈ రాష్ట్రాన్ని నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం కూడా 4 ఏళ్ల పాటు బీజేపీతో అధికారంలో ఉండి ఈరోజు హోదా సాధించలేకపోయిందని చెప్పి సాధించలేక ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి బీజేపీని తిట్టే పని పెట్టుకుంది. అందుకనే ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. బీజేపీ ఇటు రాష్ట్రంలో, దేశంలో, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీల్ని విస్మరించాయి. రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని ఈరోజు మూలం నెట్టే ప్రయత్నాలు చేశాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కాలయాపన చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే రెండు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కేంద్రం రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపుకోవడం జరిగింది. ప్రత్యేకించి రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి 4.5 సంవత్సరాలు ఇస్తున్న నేటికి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది మనకు తెలిసినటువంటి విషయం. దానికి ఒత్తాసు పలికినటువంటి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పేసి 4.5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి తీరా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నన్ను మోసం చేసింది, ప్రజల్ని ముంచేసింది అని చెప్పి అట్లాంటి దొంగ తిరుగుడు వ్యవహారాన్ని వ్యవహరిస్తూ ఈరోజు మేము కూడా బంద్లో పాల్గొంటామని చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం. మనం చూసాం గతంలో విభజనలో చెప్పినటువంటి హామీలు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కడపలో ఉక్కు పరిశ్రమ, పుట్టపర్తిలో విమాన పరికరాలు, రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధరలు, ఆదాయం రెట్టింపు, అనేకమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మరోసారి ప్రజల్ని, రైతుల్ని మోసపుచ్చడం కోసం, పార్లమెంటులో రైతుల్ని ఆదుకోవడం కోసం ఏ విధమైనటువంటి ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి అట్లాంటివి ఎత్తుగడలేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కూడా ఈ మధ్యకాలం మనం చూసాం అనంతపురం జిల్లాలో వ్యవసాయం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది, ఆదాయం పెరిగిందని చెప్పేసి తప్పుడు వాగ్దానాలు చేసి తిరిగి రైతులను ఆదుకోవడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ పథకాలు తీసుకొస్తున్నారు. మనం పథకాలు చూసినట్లయితే రైతు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి అన్నారు, పెన్షన్ అన్నారు, రైతులకు గిట్టుబాటు ధర అన్నారు, రుణమాఫీ అన్నారు. ఇవి ఏమి కూడా అమలు కాకుండా మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి కోసం కనపడినటువంటి వాళ్ళందరికీ కూడా కులాలుగా విడగొట్టి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చి సొసైటీలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి మరోసారి మభ్యపెట్టడం ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టడం కోసం వామపక్షాలు పెద్ద ఎత్తున దీన్ని ఓడించడం, కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని ఓడించి నిజమైనటువంటి పాలన ఇవ్వడానికి కావలసినటువంటి ప్రజల్ని ఎన్నుకోవడం కోసం సన్నద్ధం చేయడంలో భాగమే ఈరోజు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రతిసారి కూడా కొత్త టోపీలు తీసుకొచ్చి జనాల్ని తొడిగిస్తున్నారు. ఈసారి మీరు పెడుతున్న టోపీ తొడుక్కోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేవు. మీరు ఈ టోపీ వ్యవహారాలను పక్కన పెట్టేసి మిమ్మల్ని నమ్మేవాడు ఎవరు లేడు. నిన్నలే మొన్న మీరు ఈ రాష్ట్ర రాజధానిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా హాజరు కాలేదంటే మీ పరిస్థితి ఏమిటో, మీకు నైతిక విలువలు ఉంటే గాన మీరు తక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మీకు అటువంటి కనపడడం లేదు. మీరేమడిగారు? ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నీళ్లు దాండి మన్ను దాండి, నీళ్లు దాండి మన్ను దాండి అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా అడగాల్సింది ఇదేనా? మీరు జనాల్ని పూజలు, పునస్కారాలు, ఇది దువాల వైపు మీరు ఆ మసీద్ నుంచి మన్ను తీసుకురా, ఈ దర్గా నుంచి మన్ను తీసుకురా, ఆ గుడి నుంచి మన్ను తీసుకురా అన్నారు. కానీ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మీరు నిబద్ధం అంటే ఒక పద్ధతి ప్రకారం మీరు కోరలేదు. అదేవిధంగా బాబు గారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇంతవరకు ఏ ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేసింది లేదు. అదేవిధంగా ఉన్నటువంటి జాబ్స్ అన్నిటినీ కూడా తీసేసి బాబు వస్తే జాబ్ కాదు, పూర్తి జాబ్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళ నిరుద్యోగులు విశాఖపట్నంలో బాబు జాబ్ అని చెప్పి తట్టబట్టుకొని అరక్కున్న పరిస్థితి వాళ్ళ విశాఖపట్నంలో కనపడింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా అదేవిధంగా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి శిలాఫలకం పెట్టి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి గుణాది రాయకోకుండా ఇవాళ బీజేపీ నాయకులు యొక్క రాష్ట్ర ప్రజలను అనంతపురం జిల్లాను మోసం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నింటినీ కూడా దాదాపు విభజన అంశంలో దాదాపు 18 అంశాలను ఇవాళ నట్టేట ముంచిన ఘనత మోడీ గారికి దక్కుతుంది. అందుకే ఇవాళ సిపిఐ, సిపిఎం అదేవిధంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంద్కు, రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి కదిరి ప్రాంతంలో, కదిరి పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేసినందుకు ప్రైవేట్ యాజమాన్యానికి, ప్రభుత్వ యాజమాన్యానికి మనకి అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున విప్లవ వందనాలతో ట్రాక్టర్ పడుతుందయా కూడా వస్తారు కదిరికి వెళ్ళా జెండాలు కొద్ది కింది దించండి. రాష్ట్ర బంధు అఖిల పక్షాలన్నీ కలిసి ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పి అధిష్టానాల మేరకు అన్ని అఖిల పక్షాల కోరిక మేరకు చేస్తున్నాం. కాకపోతే ఈ నల్లగిరి మండలంలో ప్రాంతీయ పార్టీలు రెండు కూడా అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఆహ్వానం పలకడం లేదు. సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు తప్ప వీళ్ళెవరూ రావడం లేదు. బలమైన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఈ బోర్డు ఎక్కడానికి ఇలాంటి వాళ్ళు ఎంత మాత్రం దేశాన్ని పరిపాలిస్తారో, ఎంత మాత్రం వీళ్ళు సంపాదించుకుంటారు అనేది గుర్తెరగాలి. అంతేగాని ఇట్లాంటి రాజకీయాలకు ఏం చేస్తున్నారు? ప్రజలు స్వార్థాల కోసం ప్రాంతీయ పార్టీలు పాటుపడుతున్నాయి తప్ప దేశం కోసం పాటుపడాలని తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ తరఫున చేస్తామని చెప్పు. ఈరోజు బంద్ కార్యక్రమం సిపిఎం తరఫున ఈ వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, టీడీపీ అఖిల పార్టీలతో మేము ఈ బంద్ చేయగలుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర విభజన హామీలు అయితేనేమి, ఈ మేనిఫెస్టో పెట్టినవన్నీ
అమలు చేయాలని లాస్ట్ బడ్జెట్ కాబట్టి ఈ లాస్ట్ బడ్జెట్లో అయినా ఏమన్నా చేస్తారేమో అని కోరుతూ ఈ లాస్ట్ బడ్జెట్లో అయినా ఏమన్నా మనకు ఆశ కలుగుతుందని ఈ ధర్నా కార్యక్రమం ఈ నిరసనలు తెలుపుతున్నాము. సిపిఎం తరఫున ఈరోజు తెలియజేస్తున్నాం. మేము ఎన్ని పార్టీలు ఉన్నాయి? మద్దతు ఎన్ని ఇచ్చిన? కాంగ్రెస్, సిపిఎం. కాదు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అయితే వైఎస్ఆర్ వాళ్ళు అయితే అందరికీ అఖిల పక్షాలకు అందరికీ అవసరం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు మన బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత కంపల్సరిగా ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కానీ ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక నిధుల గురించి కానీ, ప్రత్యేక రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో చేస్తున్నాం. మళ్ళా బీసీలకు అదే పనిముట్లకు ఈరోజు ఆదరణట్టు ఆదరణ 1 అని చెప్పేసి మళ్ళా మోసం చేసేదానికోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ మేము ఒకటి వామపక్ష పార్టీగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఉపాధి హామీ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ 4 నెలల నుంచి ఉపాధి హామీ బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలే. అదేవిధంగా ఈరోజు రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి. మళ్ళా ఒకసారి డాక్టర్ అమ్మాయిలను మోసం చేసేదానికోసం ఈరోజు పశువు కుంటం కింద 25,000 ఒకసారి, 30,000 ఒకసారి, 40,000 ఒకసారి ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకునే దానికోసం తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు జన్మభూమి కమిటీలతో ఇంతవరకు మోసం చేసింది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఎన్టీఆర్ కింద అప్లై చేసుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరిలో ఏడీజే కోర్టు ఏర్పాటుకు సుముఖత చూపిన చంద్రబాబుకు కదిరి బార్ కౌన్సిల్ ధన్యవాదాలు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతూ దుర్మార్గపు చర్య, వైసీపీ ఆరోపణ. ఆర్టీఓకు ఫిర్యాదు చేసిన సిద్ధారెడ్డి. కదిరి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి దీక్ష పరుల పంచగుండె శాంతి హోమాలు. చూశారు కదా, ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాజీ న్యూస్.